నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాననేది ఈ వీడియోలో చెప్తానండి. ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడడానికైతే ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. అప్పుడు వీడియో అనేది మంచిగా రీచ్ అవుతుంది. మా సబ్స్క్రైబర్స్కి వచ్చి ఎప్పటి నుండో చెప్తున్నానండి, ఒక 100 పీపుల్స్ చూస్తే మొత్తం అందరూ చూడరు లాంగ్ వీడియోస్. మళ్ళీ అందులో చూసిన కొంతమంది కూడా 100 మంది చూస్తే 100 మందిలో కూడా ఒక 10 మెంబర్స్ ఏమో లైక్ చేస్తున్నారండి. ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. అంటే వీడియో ఒకవేళ నచ్చకో మరి ఏంటో, నాకు ఆ ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ ఏదన్నా అనిపిస్తే కనుక వీడియోలో కామెంట్ బాక్స్ అనేది ఉంటుందండి. ఆ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి ఏంటి అనేది. నెక్స్ట్ టైం నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటానని కూడా చెప్పానండి. కానీ ఎందుకు మరి మా ఫ్రెండ్స్ అందరూ నాతో ఒక ఆట ఆడుకుంటున్నారనమాట. ఎందుకులే ఇంత లైక్ చేయడం ఎందుకులే అనుకుంటున్నారో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకా నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాననేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే చెప్పాను కదా, స్కిప్ చేయకుండా ఎందాక చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఒక చిన్న సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ కూడా మీకు కూడా. సో చూసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ వీడియోలో, నేను చేసుకునే పనులన్నీ చూపిస్తూ నేను ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫ్రిడ్జ్ లేకపోవడంతో ఇంకా అప్పటి నుంచి నేను ఇలానే ఏదో ఒకటి ఇన్స్టెంట్గా చేసేస్తున్నానండి. ఇంకా అలా చేసే టైంలో పూరి అనేది ఇంకా మనకి అప్పటికప్పుడు అంటే ఇంకేదో ఒకటి చేయాలి కాబట్టి రోజు ఉప్మా అవే చేసినా కానీ పిల్లలు కూడా కొంచెం బోర్గా ఫీల్ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఈరోజు పూరి చేసి అందులో పూరి కూర కూడా చేశానండి. నా స్టైల్లో చేశాను అనమాట. ఇంకా అది ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు చూపించలేదులేండి, ఎందుకంటే మరీ అన్ని కుకింగ్ వీడియోస్ అంటే బోర్ అయిపోతుంది కదా, మీరు అంతగా ఇష్టపడారని చెప్పేసి అయితే ఇంకా ఆ వీడియో అనేది షేర్ చేసుకోలేదు. ఇక్కడ నేను చూసారా మా పిల్లల కోసం పూరి అనేది కాల్ చేస్తున్నాను అనమాట. ఎందుకో ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాదు, కానీ నేను చేసే ఈ పూరీలు ఎక్కువ అయితే పొంగవు అనమాట. పొంగితే అంటే హోటల్స్లో పొంగుతాయి కదా, అలా పొంగితే కొంచెం చూడడానికి బాగుంటుంది, అన్ని ఇంట్రెస్ట్గా కూడా తినేసేయచ్చు అనమాట. సో ఎలా ఉన్నా పర్లేదులే కానీ టేస్ట్ అయితే ఉండాలి. నేను చేసే పూరి ఏమంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి ఇక్కడ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పెట్టేసుకొని తినేసేయడం అనమాట. ఆ రోజైతే పూరి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసాం కూడా, అంటే బాగుందనమాట, టేస్ట్ అయితే బాగుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమంటేనండి, మన ఛానల్లో షార్ట్ వీడియోస్ బాగా రీచ్ అవుతున్నాయి, దానికి లైక్స్ కూడా బాగా వస్తున్నాయి. కానీ ఈ లాంగ్ వీడియోస్ మాత్రం ఎవరూ చూడడం లేదండి. ప్లీజ్ అండి, దానికన్నా వీటికే ఎక్కువ కష్టం ఉంటుందండి, నిజం చెప్తున్నాను. షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కి చాలా కష్టమైతే ఉంటుంది. అక్కడ చిన్న కరివేపాకు చెట్టు చూపించాను కదా, ఆ కరివేపాకు కోసం నేనైతే ఆ చెట్టు అయితే అక్కడ పడి మొలిచిందండి. ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా, మేము ఎన్ని థమ్సప్ బాటిల్స్ అనేది గ్యాదర్ చేసామో చూసారా. ఇవన్నీ మీరు చెప్తే నమ్మరండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఎందుకు అన్ని బాటిల్స్ ఎందుకున్నాయంటే, మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి తాగి అక్కడ మొచ్చిపైన వేసాను అనమాట, కౌంటింగ్ కోసం. అంటే మనం ఎంత మనీ అనేది వేస్ట్ చేస్తున్నాం అనేది. ఇక్కడ వచ్చేసి వినాయక చవితి చందా బుక్స్ వేసానని చెప్పాను కదండి, అదేనమాట. తెలిసిపోయిందా సర్ప్రైజ్ ఏంటో? ఇదేనండి మన సర్ప్రైజు. చెప్పాను కదా ఫ్రిడ్జ్ లేక చాలా సఫర్ అవుతున్నానండి అనేసి. ఎందుకు సఫర్ అవుతున్నాను, ఈరోజు ఇంత ఎందుకు హ్యాపీగా ఉన్నాను అనేది కూడా ఇదేనమాట ఆ సర్ప్రైజ్. ఆ హ్యాపీనెస్ మొత్తం ఫైనల్లీ మా వారైతే నాకు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇప్పించేశారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక మనిషి దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు, అలవాటు పడకూడదండి. అలవాటు పడ్డామా చాలా కష్టమైపోతుంది మళ్ళీ దాని నుండి బయటికి రావడానికి. సో నాకు యాస్టీస్ అదే జరిగిందనమాట. ఫ్రిడ్జ్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఫైనల్లీ ఆ ఇబ్బందిని అయితే క్లియర్ చేసేసుకున్నాం అనమాట. ఇదంతా మనీ పెట్టి అయితే తీసుకురాలేదులేండి. ఏమంటే ఆ కార్డు ఇక ఏదో ఒక బజాజ్ కార్డు అనేది ఉంటుంది కదా, ఆ బజాజ్ కార్డు పుణ్యమా అంట
ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అయితే మన ఇంటికి అయితే వచ్చేసాయి అన్నమాట. మీకు కూడా చూపించాలి కదా, నేను ప్రతిదీ చెప్తూనే ఉంటాను కదా మీకు. సో ఇంకా ఇది కూడా చూపించాలి కదా, నేను తెచ్చుకొని మీకు చూపించకుండా అంటే వీళ్ళు ఇట్లా అట్లా నాకు వద్దండి. నేను ఎలా ఉన్నాను, నేను ఏంటనేది క్లియర్గా మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే మాకు వాటర్ బాటిల్స్ అనేది ఫ్రీ ఇచ్చారనమాట. ఆ వాటర్ బాటిల్స్ని కూడా చూపిస్తున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్ ఫ్రీ ఇచ్చారు. అలానే మేము స్టెబిలైజర్ కూడా కొనుక్కున్నామండి. అది అలానే ఫ్రిడ్జ్ కవర్ అనేది కూడా వాళ్ళ షాప్ పేరు వేసి ఫ్రిడ్జ్ కవర్ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో ఫైనల్లీ మన ఇంటికైతే ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ కూడా వచ్చేసాయండి. చాలా హ్యాపీగా ఉన్నాను. అలానే మాది పాత ఫ్రిడ్జ్ ఏమంటే కొంచెం చిన్నదనమాట. ఈసారి ఇంకా అంటే మళ్ళీ తీసుకోలేము కదా, తీసుకునేది ఏదో ఒకసారి అని చెప్పేసి కొంచెం పెద్ద ఫ్రిడ్జే తీసుకున్నాం అనమాట. ఎన్ని లీటర్స్ అంటే 224 లీటర్స్ అండి. ఇంకా మీకు ఎవరికన్నా అర్థమవుతుంది కదా. సో ఇంకా అలా అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చాక ఇంకా ఫ్రిడ్జ్ని చూసిన తర్వాత సర్దేసుకున్నాను అనమాట. వెంటనే ఓపెన్ అయితే చేసేసానండి. ఓపెన్ చేసేది అయితే తీలేకపోయాను, ఎందుకంటే అదంతా క్లీన్ చేసుకొని అక్కడ ప్లేస్ మొత్తం క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం టైం అయిపోయింది. అప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంక మొత్తం అదంతా సరి చేసిన తర్వాత ఆ రోజు థమ్స్అప్ కూడా తీసుకొచ్చి ఏమంటే డెలివరీ చేసిన వాళ్ళకి కూడా కొంచెం పోసిచ్చామండి. పాపం వాళ్ళు కష్టపడి తెచ్చిచ్చారు కదా. సో మా పాప అయితే చూపిస్తుంది అనమాట, దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్ అని చెప్పేసి చూపిస్తుందండి. చూసారా, చాలా బాగా అనిపించింది అనమాట. వెంటనే రాగానైతే మొత్తం అయితే సర్దేసుకున్నానండి. ఇంక ఇలా అయితే ఉండిందండి. అలానే వాషింగ్ మిషన్ కూడా తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ బజాజ్ కార్డు మీద తెచ్చుకున్నాను కదా, ఈ బజాజ్ కార్డు చాలా ఆదుకుంది. ఇన్ కేసు ఒకవేళ ఈఎంఐ సరిగా కట్టలేదు అనుకోండి, బజాజ్ కార్డు కాస్త నాకు ఆ బాబోయ్ కార్డు అనేది అయిపోతుంది అన్నమాట. అర్థమైందా మీకు? ఎంత హ్యాపీగా ఉన్నానో ఈఎంఐ కట్టకపోతే బాబోయ్ కార్డు అనేది అనిపించేస్తుంది నాకు. మనం ఏమంటే 2 తీసుకున్నాం కాబట్టి పేమెంట్ అనేది ఎక్కువ, అంటే మంత్లీ ఈఎం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. సో మేమేం చేసామంటే లాంగ్ పీరియడ్ పెట్టుకొని కొంచెం మంత్లీ ఈఎంఐ కొంచెం కాస్ట్ తగ్గించుకొని లాంగ్ పీరియడ్ అనేది పెట్టుకున్నామండి. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఫోన్ చేస్తున్నారు, మేము బజాజ్ కార్డు వాళ్ళు మీకు 1.5 lakh మీకు ఏదైనా ప్రొడక్ట్స్ ఇస్తాము, లేదంటే లోన్ తీసుకోండి అలా అని చెప్పేసి చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ అప్పుడు చెప్పినప్పుడు అవసరం లేదండి అవసరపడితే మీకే చెప్తానన్నాను. అలానే ఈరోజు నాకు అవసరం పడింది కాబట్టి వాళ్ళు చెప్పారు. సో ఇంకా అలానే వెళ్ళి బజాజ్ కార్డు మీద అనేది తీసుకొచ్చుకున్నానండి. చూసారా, ఫైనల్లీ వాషింగ్ మిషన్ కూడా కొంచెం పోయినసారి కన్నా ఈసారి కొంచెం పెద్దదన్నమాట. లాస్ట్ టైం ఏమంటే 6 kgs అనమాట, ఈసారి 7.5 kgs అయితే తీసుకున్నామండి. ఫైనల్లీ ఇంకా వాషింగ్ మిషన్ కూడా అంటే దాన్ని ఇన్స్టాల్ చేసే వాళ్ళైతే మనకి డెమో ఇవ్వడానికి అయితే వీళ్ళు వచ్చారండి. పోయినసారి ప్రాసెస్ కన్నా ఈసారి వాషింగ్ మిషన్ కొంచెం ప్రాసెస్ ఏమంటే చేంజ్ అయిందనమాట. అదనమాట విషయం. మొత్తానికైతే మేము వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. తీసుకున్న దగ్గర నుండి మీకు చెప్పాలి అని అయితే అనుకున్నాను. ఫైనల్లీ మీకైతే చెప్పేశానండి. ఐఎమ్ హ్యాపీ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.